సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్నికలు లేకున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ డోకా కార్డును పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు ఎదురుపడి పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో ఇరు పార్టీల నాయకులు ఒకే సమయంలో ఇంటింటి ప్రచారం చేపట్టడంతో పరస్పరం ఎదురుపడిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కొండం సంపత్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయలేదని ప్రజలకు తెలియజేయడానికి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమాం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు.